ఒకే గూటిలో పుట్టిన రెండు చిలుకల్లో ఒక చిలుకని ఒక సన్యాసి పెంచుకున్నారంట. రెండో చిలుకని ఒక వేటయ్య జీవనంగా సాగించే ఒక వ్యక్తి పెంచుకున్నారంట. మొదటి చిలుక ఎవరైనా ఇంటికి వస్తే, రండి, కూర్చోండి, బాగున్నారా, ఏమైనా నీళ్ళు తాగుతారా, ప్రయాణం బాగా సాగిందా అంటూ మాట్లాడుతుంది. ఈ రెండవ చిలుక, పరిగెత్తు పరిగెత్తు, పట్టుకో పట్టుకో, కొట్టు కొట్టు, అలాంటి మాటలు మాట్లాడుతుంది. రెండింటికి తేడా ఏంటి? పరిసరాలు. అవి రోజు ఎటువంటి మాటలు వింటుంటాయో అవి అలవాటు అవుతాయి. మనం కూడా అంతే. మనం ఎలాంటి వారితో సహవాసం చేస్తామో, ఎలాంటి మాటలు వింటూ ఉంటామో, మన ప్రవర్తన కూడా అలాగే మనకు తెలియకుండా మారిపోతుంది. అందుకే మీరు కూడా మంచి వాళ్ళతో సహవాసం చేయండి, మంచి మాటలు వినండి. అప్పుడు మీకు తెలియకుండా మీరే మారిపోతారు, మంచి ఆలోచిస్తారు, మంచి వైపు నడుస్తారు. ఆ దేవుడు కూడా మీకు సహాయం చేసి మంచే మీ లైఫ్లో జరుగుతుంది. అలా కాకుండా శత్రుత్వం, కక్షలు, కార్పణ్యాలు, చెడు మాటలు ఇలా వింటే మనకి ఏం ఉండదు. అది ఎలా మనం ఒకరి మీద కక్ష పెట్టుకున్నామంటే మన చేతిలో అగ్ని పట్టుకున్నట్టే. మనం అగ్ని పట్టుకుంటే మన చెయ్యి కాలుతుంది, కానీ వాళ్ళకేమవుతుంది? మీరే ఆలోచించండి.